చేయాలి కదా. ఇంకా ఇంకా కఠినంగా ఇప్పుడు ఉండాలి. ఏమండి? ఒక చోట జరిగింది, రెండో కఠినంగా చోట కూడా వ్యవహరించాలి. అలాగే కాదు రామకృష్ణ జరుగుతుంది. గారు, ఒకటి రామకృష్ణ గారు ఇక్కడ పరామర్శకి పరిస్థితి జన ఏంటంటే సమీకరణ. ఈ రేంజ్లో ఆయన పోలీసుల మొరల్స్ని దెబ్బతీయడం కానీ అటాక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి కొన్ని చర్యలు ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చర్యలు ఖచ్చితంగా. ఉండాలి. ఏకంగా డిఐజీలనే మాఫియా డాన్లు, సిఐలు, డిఎస్పీలు కలెక్షన్లు చేస్తున్నారు అంటే. అవును. ఇంకా అది కఠినంగా ఉండకపోతే చర్య లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంకా మితిమీరిపోతుంది అనమాట. ఇప్పుడున్న వాళ్ళు కావాలని ప్రేరేపిస్తా ఉన్నారు, కావాలని రెచ్చగొడతా ఉన్నారు, ఇన్స్పైర్ చేస్తా ఉన్నారు హింసకు పాల్పడమని. పేరుని నాని ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు ఒకటి చాలా ఆయన అవును. అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే లార్జ్ స్కేల్లో మామూలుగా వైలెన్స్ ప్రొవోక్ చేస్తా ఉన్నాడు. అలాంటి మాటలను పట్టుకుని ఆయన అరెస్ట్ చేసి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయడం మొదలు పెట్టాలి. లేకపోతే ఈ సమాజం అదొకటి. ఎటు తర్వాత సోషల్ మీడియాలో చాలా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళని ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించేటటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయండి. అది కూడా మధుసూదనరావు గారు ఒక్క నిమిషం అండి, అది కూడా రామకృష్ణ గారు ఆ సోషల్ మీడియాలో అటాకింగ్ కూడా వీళ్ళు తయారు చేసింది. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మీ చేతిలో మీ ఫోన్ మీ చేతిలో గన్ అవ్వాలని. ఆ రోజు నుంచి మరి ఇంక ఎక్కువైపోయినట్టుంది రామకృష్ణ గారు. కాబట్టి దీని మీద అలాగే ప్రభుత్వం భయపెడతా కూర్చున్నారు అందరినీ. ఇప్పుడు మర్చిపోయారు, ఈ వైలెన్స్ గురించి ప్రజలు మర్చిపోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం గురించి మర్చిపోయారు. గతంలో మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం రాక్షసులని. అది మాదిరిగా ఉంది ఇప్పుడు తప్ప వేరే ఏం లేదు. రాక్షసుల్లాగా చేస్తా ఉన్నారు. హింసకి చోటు లేదండి మన సమాజంలో. అలాంటిది వాళ్ళు పేరు నాని మాట్లాడినటువంటిది అయితే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది అయితే ఏమైంది, అన్నీ ఖచ్చితంగా ఏంటంటే హింసా ధోరణిలో ఉన్నాయి. శాంతి భద్రతలను ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇంకా కఠినం కావాలి. వారిని అంటాం కాదు, ఈ పార్టీకి మామూలుగా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కూడా తీసుకొస్తే కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఆగదు. లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా డౌట్ ఏముంది, అది చాలా ప్లాన్డ్ గానే వెళ్తున్నారు. ఆయన రప్ప అనడం, ప్రతి డిస్ట్రిక్ట్లో దాన్ని రెప్లికేట్ చేయడం, నాయకులు చేయడం. ఈ గుడివాడ ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక మరి హారిక గారిది కొడాల నాని గారి డైరెక్షన్ అని చెప్పి నాకు అంతర్గతంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కావాలని చెప్పి ఒక గంట ఒక సెంటర్లో ఉండి నాయకులను రెచ్చగొడితే, కార్యకర్తలను రెచ్చగొడితే ఏదో ఒకటి జరుగుతుంది, ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్రిక్షన్ తీసుకెళ్ళి వీళ్ళు సింపతి కోసం గెయిన్ చేయడం కోసం వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. వాళ్ళకి పెడ నియోజకవర్గం కానీ పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ వాళ్ళకి ఏం ప్రేమాభిమానాలు లేవు. కేవలం వాళ్ళ పార్టీ ప్రాబల్యం పెంచుకోవడం కోసం, మర్చిపోయిన పార్టీని మళ్ళొకసారి ప్రజల ముందుకు తీసుకురావడం కోసం, న్యూస్లో నిలబడడం కోసమే ఇది చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. 1 ఇయర్లో మనం సాధించినటువంటి విజయాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రభుత్వ నాయకత్వంలో అనేక విజయాలను సాధించాం. మనం సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మంచి రోడ్లు వేసుకున్నాం, అన్ని రోడ్లు వేసుకున్నాం. అలాగే మంచినీటి సమస్యని చాలా వరకు సాల్వ్ చేసాం. మీరు చూసుకున్నట్లయితే మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రతి నెలకి ఇస్తున్నాము. దాదాపు మొదటి విడతలో 860 కోట్లు, అలాగే రెండో విడతలో 900 కోట్లు పైనే మరి ఖర్చు పెట్టి ప్రజలకి అనేక సేవలు అందిస్తా ఉన్నాం. అలాగే మరి హలో అన్ని చేసుకుంటా ఉన్న తరుణంలో వీళ్ళు కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి మంచిని ప్రజలకు తెలియకుండా ఉండడానికి వీళ్ళు అడ్డుపడడం తప్ప వేరే ఏం లేదని భావిస్తాం. రైట్.